చాలా మందికి సామర్లకోటలో భీమేశ్వర స్వామి గుడి తెలుసు, కానీ ఈ గుడి పక్కనే ఇంకొక గుడి ఉందని చాలా మందికి తెలియదు. ఇదే ఆ గుడి. భీమేశ్వర స్వామి టెంపుల్ నుండి ఎగ్జాక్ట్ గా 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడి సాక్షాత్తు విష్ణు భగవానుడిది. ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ స్తంభంపై రాసిన భాష ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ విష్ణు భగవానుడు ఎలా వెలిశాడు? పురాణాల ప్రకారం ఈ చోటుని త్రేతాయుగంలో దండకారుణ్యంగా పిలిచేవారు. ఇక్కడ మాండవ్య మహర్షి అనే ఒక ముని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆయన చేత ప్రతిష్ఠించినందున ఇక్కడ స్వామివారు మాండవ్య నారాయణ స్వామిగా ప్రసిద్ధి చెందారు. స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించిన సమయంలో స్వామివారి పాదాల దగ్గర పరశువేదిని మాండవ్య మహర్షి పెట్టారు. పరశువేది అంటే ఏ వస్తువునైనా లేదా ఇనుమును గాని బంగారంగా మార్చే శక్తి ఈ పరశువేదికి ఉంది. ఈ పరశువేది విగ్రహం కింద ఉందని ఒక వ్యాపారి తెలుసుకుని తన మనుషులతో విగ్రహాన్ని తవ్వి పరశువేదిని దొంగలించబోతుంటే ఒక్కసారిగా సర్పం ప్రత్యక్షమై వాళ్లపై విషం చిమ్మి వాళ్లను హతమార్చుతుంది. అయితే పాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహాన్ని చోళరాజు అని రెండవ పులికేసి మనవడైన విజయాదిత్యుడు క్రీస్తు సగం 655 సంవత్సరాలు